మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓ గ్రామంలో చిచ్చురేపాయి. పాత కక్షల నేపథ్యంలో విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు గ్రామ పంచాయతీ ఆవులపల్లి గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దంటూ వారించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆపై ఇరు వర్గాల మధ్య గొడవ మారణాయుధాలతో దాడికి దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రి పాలయ్యారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, రాటకొండ మధుబాబు, అడ్వకేట్ గణపతి, రఘుపతి నాయుడు టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించారు. మాలేపాడు ఆవులపల్లి పంచాయతీలో రాత్రి జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొట్టమొదటి నుండి కూడా అక్కడ ఒక తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య కొంత గొడవలు ఉన్నాయి. ఇదే సందర్భంలో వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కవ్వింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటరమణ, రమేష్ వీళ్ళ పొలాల్లో వాళ్ళ సొంత పట్టా భూముల్లో బ్యానర్లు నాటడానికి ప్రయత్నించడం. నిన్న అర్ధరాత్రి మాలేపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను పురస్కరించుకొని కొంతమంది వైసీపీ కార్యకర్తలు బాగా మద్యం సేవించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భూములు, వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ నాటి నలరాజుగాలిపల్లిలో మాలేపాడి గ్రామము రెండు వర్గాలుగా ముందు నుంచి అక్కడ ఆ విలేజ్లంతా తెలుగుదేశం పార్టీ పక్కనే ముందు నుంచి కూడా ఉన్నారు. అయితే మా తెలుగుదేశం కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరుండారో ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం ఒక బ్యానర్ తయారు చేసి వీళ్ళ భూమిలో ఎవరైతే మా తెలుగుదేశం అని ముద్ర వేసుకున్నారో వాళ్ళ భూమిలో వాళ్ళ ఇంటి దగ్గర కట్టేదానికి వచ్చారు. మాలేపాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. థ్యాంక్ యూ జిమ్మా. ఏదైతే మదనపల్లె రూరల్ మండలంలోని ఆవులపల్లెలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు వివాదాస్పదమై టీడీపీ నాయకులు చెందిన పొలంలో ఫ్లెక్సీలు వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ముందుగానే స్థలం యజమాని వాళ్ళకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు మా స్థలంలో అని చెప్పినప్పటికీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది. జగన్మోహన్. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.